ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాన్నే మొదటి హీరో. చిన్నప్పుడు మనం నడవలేకపోతే చేతి పట్టుకొని నడిపించింది నాన్నే. సైకిల్ తొక్కడం నేర్పించింది కూడా నాన్నే. మనకు ఏదైనా కావాలంటే అమ్మ దగ్గర అడిగేవాళ్ళం, కానీ అది కొనిపెట్టడానికి కష్టపడేది మాత్రం నాన్నే. మనం కొత్త బట్టలు వేసుకొని తిరిగితే ఆనందపడేది మనమే, కానీ ఆ బట్టల కోసం తన అవసరాలు మానుకున్నది కూడా నాన్నే. మనం బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి చేరుకోవాలని తన సుఖాలన్నీ పక్కన పెట్టి కష్టపడ్డది కూడా నాన్నే. అమ్మ ప్రేమ బయటపడుతుంది, కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ అలా ఉండదు. ఆయన ప్రేమ మాటల్లో కంటే చేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మనం కింద పడిపోతే అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది, కానీ లోపల ఎక్కువగా భయపడేది నాన్నే. మనకు జ్వరం వస్తే బయటకు ధైర్యంగా కనిపిస్తాడు, కానీ రాత్రంతా నిద్రపోకుండా మన గురించే ఆలోచిస్తుంటాడు నాన్న. మనం చిన్నప్పుడు ఆయన భుజాల మీద కూర్చొని ప్రపంచాన్ని మొత్తం చూసాం, కానీ పెద్దయ్యాక ఆయన కష్టాలను మాత్రం చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం. ఉద్యోగాలు, పనులు, స్నేహితులు, కుటుంబం అంటూ బిజీ అయిపోయాం. నాన్న ఫోన్ చేస్తే అబ్బా ఇప్పుడు కాదులే నాన్న, తర్వాత మాట్లాడతా అని చెప్పేస్తాం. కానీ ఆ ఒక్క మాట కోసం మన గొంతు వినడానికి ఆయన ఎంతసేపైనా ఎదురు చూస్తుంటాడు. మనం 5 నిమిషాలు మాట్లాడితే ఆయన రోజు మొత్తం సంతోషంగా గడుస్తుంది. మనం ఒక్కసారి ఎట్లున్నావు నాన్న అని అడిగితే చాలు, ఆయన కళ్ళల్లో ఆనందము చెప్పనీకే కూడా రాదు. వయసు పెరిగే కొద్దీ నాన్న జుట్టు తెల్లబడుతుంది, శరీరం అలసిపోతుంది, కానీ మన మీద ఉన్న ప్రేమ మాత్రం ఇంచు కూడా తగ్గదు. మనం ఎంత పెద్ద వాళ్ళమైనా ఆయన కళ్ళల్లో మాత్రం చిన్నపిల్లలమే. మన విజయం ఆయన గర్వం, మన బాధ ఆయన గుండె బాధ. మనం జీవితంలో పైకి ఎదగాలని తన జీవితం అంతా కష్టపడిన మనిషి నాన్న. మనం వెలుగులో నిలబడితే ఆ వెలుగు వెనక నీడలా నిలబడ్డది కూడా నాన్నే. ఈ ఫాదర్స్ డే రోజున ఒక్కసారి నాన్న దగ్గరికి వెళ్ళండి. ఆయన చేతిని పట్టుకొని ఇలా అనండి, నాన్న నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అనండి, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పండి. ఎందుకంటే ఆ మాట వినడానికి ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండొచ్చు. కొంతమందికి నాన్న ఇప్పుడు లేడు కదా అనిపించవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన నేర్పిన విలువలు, ఆయన ప్రేమ ఎప్పటికీ మీతోనే ఉంటాయి. నాన్న అంటే మన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. అందుకే ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కారం. నాన్న ఉన్నంత కాలం మనం ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నపిల్లలమే. మా నాన్న అడగగానే ఇస్తున్నాడు అని కాకుండా మా నాన్న కష్టపడితేనే వస్తున్నాయి అని చెప్పేసి మనము తెలుసుకుంటే గనక దానికి మించినటువంటి అతిపెద్ద సంపద, ఆస్తి మరొకటి లేదు.